న్యూ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేసి, న్యూ ఇయర్ ఎండింగ్ వరకు చాలా హ్యాపీగా ఉండేటటువంటి 3 అలవాట్లు చెప్తానండి. ఇవి మీరు పాటిస్తే మాత్రం ఈ ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్‌కి కూడా ముందుగానే మీరిప్పుడు నేను హ్యాపీగా ఉండగలనని కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారు. ఆ 3 అలవాట్లేంటో చెప్పనా? నంబర్ 1 ప్రతిరోజు కూడా నైటు ఒక నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఈరోజు నేనేం చేశాను? ఏమైనా మిస్టేక్స్ చేశానా? దీనికంటే కూడా బెటర్‌గా ఏమైనా చేసుంటే బావుండేదా? ఒకవేళ చేసుంటే అలాంటిది రేపు దాన్ని యాడ్ చేసుకొని చేద్దాం. లేదా ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేశానా? వాటిని సరిచేసుకోవాలా? రేపు అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుందామని ఏ రోజుకి ఆ రోజు మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇక నంబర్ 2 మీరు లేవగానే ఒక అర్ధగంట దాకా ఫోను పట్టుకోకూడదు అనేది ఒక నియమం పెట్టుకోండి. మళ్ళీ నిద్రపోయే ముందు ఒక అర్ధగంట ముందు ఫోను పక్కకు పడేయాలి. ఇదనేది ఒక రూల్ పెట్టుకోండి. ఇక నంబర్ 3 మీరు బాడీ ఎంతో కొంత మూవ్‌మెంట్స్ ఇవ్వాలి. ఇదేదో ఫిట్‌నెస్ కోసమో, లేదా గ్లామర్‌గా కనిపించడం కోసమో, వెయిట్ లాస్ కోసమో ఇదంతా పక్కన పెడితే మనం బాడీని అలా చిన్న చిన్నగా కదలికలు డాన్స్ ద్వారా కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ ద్వారా గానీ బాడీని కదిలించటం ద్వారా మనలో నెగెటివ్ అనేది పోయి పాజిటివ్ యాడ్ అవుతుందంట. ఇది సర్వేలో తేలింది. కాబట్టి బాడీ మూవ్‌మెంట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకేనా? ఈ 3 కనుక మీరు లైఫ్‌లో యాడ్ చేసుకుంటే చాలా పాజిటివిటీ వస్తుంది. మీకు ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. మీ లైఫ్ ఎండింగ్ వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి మూడిట్లో మీరేమైనా పాటించగలుగుతారా? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.